మృత్యుదారులుగా మారిన జాతీయ రహదారులు జిల్లాలనే మృత్యు జిల్లాలుగా మార్చేస్తున్నాయి. ప్రతి నిత్యం హైవేలపై జరుగుతున్న ప్రమాదాలు వందల ఇళ్లలో విషాదాన్ని నింపుతున్నాయి. భద్రతా వారోత్సవాల పేరుతో చేపడుతున్న అవగాహన చైతన్య కార్యక్రమాలు ఫలితాలను ఇవ్వడం లేదు. రోడ్లపై ఉన్న బ్లాక్ స్పాట్స్ డెత్ స్పాట్గా మారుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రమాదం. ఏ తప్పు చేయకున్నా ఇలా ప్రతి ఏటా వందల మంది జనం పిట్టల్లా రాలుతున్నారు. జాతీయ రహదారులు జనాన్ని మింగేస్తున్న మృత్యుదారుల్లా మారుతున్నాయి. నిర్మాణంలో చేపట్టిన చిన్న చిన్న నిర్లక్ష్యాలే ఇప్పుడు డెత్ స్పాట్ గా మారాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 3 పెద్ద జాతీయ రహదారులు వెళ్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్, అద్దంకి నార్కెట్పల్లి రోడ్లు ఇప్పుడు నిత్యం రక్తసిక్తమవుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ 160 కిలోమీటర్లు, హైదరాబాద్ వరంగల్ 60 కిలోమీటర్లు, అద్దంకి నార్కెట్పల్లి రహదారి 110 కిలోమీటర్లు విస్తరించున్నాయి. జాతీయ రహదారులపై వార్నింగ్ సిగ్నల్స్, XY జంక్షన్లలో లైటింగ్, క్రాసింగ్ల దగ్గర సిగ్నల్స్ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేల వెంట ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు సరైన సర్వీస్ రోడ్లు, అండర్ పాస్, ఫ్లైఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో రోడ్లు క్రాస్ చేస్తూ మృత్యువాత పడుతున్నారు వాహనదారులు, పాదచారులు. వాహనదారులు భద్రతా నిబంధనలు పాటించకపోవడంతో వందల మంది క్షతగాత్రులవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారులపై రోజుకు 42,000 వాహనాలు తిరుగుతున్నాయి. దాదాపు ప్రతిరోజు 13 ప్రమాదాలు జరుగుతుండగా 6 చచ్చిపోతున్నారు. 16 మంది వరకు క్షతగాత్రులవుతున్నారు. హైదరాబాద్ విజయవాడ రోడ్డుపై 2013 నుంచి 16 మధ్యలో 2,165 ప్రమాదాలు జరిగితే 881 మంది చనిపోగా 3,314 మంది క్షతగాత్రులయ్యారు. ఇక హైదరాబాద్ వరంగల్ రోడ్డుపై 3 ఏళ్లలో 676 ప్రమాదాలు జరిగితే 269 మంది చనిపోగా 961 మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ విజయవాడ రోడ్డుపై 8, వరంగల్ రోడ్డుపై 6, అద్దంకి నార్కెట్పల్లి రోడ్డుపై 9 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని గుర్తించారు పోలీసులు. ఇలాంటి బ్లాక్ స్పాట్ తో చాలా మంది చనిపోతున్నారని వాపోతున్నారు మృతుల బంధువులు. చేసుకోవడానికి బావి దగ్గరికి వెళ్తుంటే రోడ్డు క్రాస్ చేస్తుంటేనే యాక్సిడెంట్ అయిందనమాట. అట్లనే స్పాట్లా ఇదైపోయినాడు. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాతనే అదే మా ఊర్లో మా గ్రామాలనే ఇనుపాముల గ్రామంలో వ్యక్తి మళ్ళీ ఒక అతను చనిపోయినాడు. మాకు అండర్ పాస్ తొందరగా చేయాలని, మాకు సర్వీస్ రోడ్డు తొందరగా కావాలని, ఇంకా మిగతా వాళ్ళ ప్రాణాలన్నా పోకుండా ఉండటం కోసమే సరే ఇప్పుడు మా భర్త అంటే చనిపోయిండు, నా భర్త లాగా ఇంకొకరు కాకూడదు. అట్లా హైవేలపై ఉన్న బ్లాక్ స్పాట్స్ దగ్గర వాహనదారులు సరైన భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు పోలీసులు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 7-8 మెంబర్స్ అక్కడ చనిపోవడం జరుగుతుంది. అక్కడ యూనిఫామ్ లెక్స్ రోడ్ మేజర్ బ్లాక్ స్పాట్ అది. స్కూల్ పిల్లలు కూడా రోజు చాలామంది దాడుతుంటారు అక్కడ. బేసిక్గా ఈ 2 సైడ్స్ సర్వీస్ రోడ్ లేదు. రెండోది ఏంటంటే మేజర్ జంక్షన్ ఫర్ నకరేకల్ సర్వీస్ రోడ్ లేదు, అక్కడ అండర్ పాసేజ్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కొత్తగా ప్రపోజల్స్ పెట్టినట్టున్నారు. ఆ ప్రపోజల్ కూడా శాంక్షన్ అయింది. అక్కడ మేజర్ అండర్ పాసేజ్ వస్తుంది, కింది నుంచి బస్సెస్ పోవడము. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు. వాహనదారులకు గులాబీలను అందించి రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారిపై భారీ జరిమానాలు విధిస్తామంటున్నారు ఆర్టీఏ అధికారులు. రహదారి భద్రత అన్నది ఏ ఒక్కరికి సంబంధించిన అంశం కాదు. ఒక ప్రభుత్వమో లేదా ఒక NGO ఆర్గనైజేషను లేదా ఒక స్టూడెంట్స్కి సంబంధించిన అంశం కాదు, అందరికి సంబంధించిన అంశం. రహదారి భద్రత సమాజంలో ప్రతి పౌరుని బాధ్యత. కాబట్టి ప్రతి పౌరుడు కూడా బాధ్యతతో మెలిగి ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రత నియమాలు పాటించడం ద్వారా ప్రమాదరహిత సమాజానికి మనందరం కృషి చేసిన వాళ్ళం అవుతాము. బ్లాక్ స్పాట్స్ అంటే ప్రమాదాలు జరిగే స్థలాలను కూడా గుర్తించి ఆ ప్రమాదం జరిగే స్థలాలను మళ్ళీ ప్రమాదాలు కాకుండా కూడా మేము నివారణ చర్యలు గౌరవ కలెక్టర్ గారు, SP గారి యొక్క నిర్దేశంలో చేస్తున్నాము. హైవేలపై బ్లాక్ స్పాట్స్ గుర్తించిన పోలీసులు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలను కూడా సరిచేస్తున్నామంటున్నారు పోలీసులు. నేషనల్ హైవే పైన మనకు నల్గొండ డిస్ట్రిక్ట్లో 18 బ్లాక్ స్పాట్స్ ఉన్నవి. అందులో ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ అయిన వాటిని మనము ఐడెంటిఫై చేసి వాటికి కరెక్టివ్ స్టెప్స్ లాగా కన్సర్న్డ్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మనం కరెక్టివ్
స్టెప్స్ తీసుకుంటున్నాము. మళ్ళీ యాక్సిడెంట్ జరగకుండా ఎటువంటి ఇంజనీరింగ్ కరెక్షన్ కావాలో అవి మనం చేయిస్తున్నాము. పబ్లిక్ కూడా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తే ఈ యాక్సిడెంట్ జరగకుండా కూడా మనం స్టెప్స్ తీసుకోవచ్చు. హైవేల నిర్మాణ సంస్థలు నిర్లక్ష్యంగా నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడం, వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో ఈ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ అధికారుల మొద్దు నిద్ర కూడా జనానికి శాపంగా మారింది.